హాయ్ గైస్, మీరు ఒంగోలు గీత, అల్లావైకుంఠపురంలో, అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది సినిమాలు చూసారా? ఓకే, చూసినా పర్లేదు, ఈ సినిమా మీరు చూడొచ్చు. గుంటూరు కారం మీరు ఎందుకు చూడాలి అండ్ వై ఇట్ ఈస్ బెస్ట్ మూవీ ఆఫ్ ద డెకేడ్ అనే క్వశ్చన్ కి ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుస్తాయి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మేము హ్యాపీగా ఉంటాం. ఓకేరా, నొక్కండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, గుంటూరు నుంచి హైదరాబాద్ కి 5 minutes లో ఎలా తిరగాలి అనే క్వశ్చన్ ని మీరు గూగుల్ చేసుంటే దిస్ మూవీ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. మీకు యూట్యూబ్ లో ట్రావెల్ వ్లాగ్స్ చూసి బోర్ కొడితే ప్లీజ్ వాచ్ గుంటూరు కారం అండ్ ఇట్స్ బెస్ట్ అండ్ ఫాస్టర్. ఈ సినిమాలో రమణ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ ఎనీ F1 రేసర్. నో అఫెన్స్, బికాస్ ఈ సీరియల్ లో ఈ సినిమాలో డ్రైవింగ్ స్కిల్స్ ఆఫ్ రమణ ఆర్ వెరీ గుడ్. రీజన్ నెంబర్ 2, ఒంటి కన్ను. రమణ ఒంటి మీద చెక్ షర్ట్స్ ఈ సినిమాకి ఒక పెద్ద హైలైట్. థియేటర్ లో చూసిన వాళ్ళు కన్ఫర్మ్ గా ఆ షర్ట్ కి ఎన్ని గీతలు ఉన్నాయో, ఎన్ని డబ్బాలు ఉన్నాయో లెక్కేసి ఉంటారు. ఎందుకంటే డబుల్ ట్యాప్ చేసి 10 seconds స్కిప్ చేయడానికి అక్కడ ఆప్షన్ ఉండదు కాబట్టి. రీజన్ నెంబర్ 3, బీజిఎం. అసలు తమనన్న సాడ్ సీన్స్ దగ్గర కొట్టిన ఎలివేషన్ బీజిఎం కి థియేటర్ లో హైప్ కి నేను బట్టలు చింపేసుకున్నాను. అందుకే ఇంకో జత ఎక్స్ట్రా తీసుకెళ్లాను. ఈ సినిమాలో బీజిఎం వచ్చినప్పుడు డైలాగ్ సరిగ్గా వినిపించవు. సో అందుకే నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. సీన్స్ మధ్యలో ఐ నోటిస్డ్ ఎ వెరీ గుడ్ జోక్, దట్ ఈస్ సారీ ఇది కాదు. జగపతి బాబు వచ్చి వాడు తప్పు చేశాడు అంటే మన రమణ వీడు ఇంజనీరింగ్ చేశాడు మరి అంటాడు. ఇది జోక్ అని రియలైజ్ అవ్వడానికి ఇట్ లిటరల్లీ టుక్ 26 minutes 36 seconds బికాస్ రమణ ఈజ్ ఇల్లిటరేట్ ఇన్ ద మూవీ. రీజన్ నెంబర్ 4, ఈ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయంటే ఇన్స్టాగ్రామ్ లో నేను వీటిని నా స్టోరీలో పెట్టి రిలేటబుల్ అని క్యాప్షన్ పెట్టి నా ఫోటోని అటాచ్ చేశాను. గెస్ వాట్, 25 మంది వెంటనే నన్ను అన్ఫాలో చేశారు. బహుశా వీళ్ళు వేరే హీరో ఫ్యాన్స్ అనుకుంటా. అండ్ ఈ సినిమా సాంగ్స్ ని థియేటర్ లో వినుంటే నిద్ర తన్నుకొచ్చేస్తుంది. అసలు తమన్ సార్ మ్యూజిక్ ని ఎక్కడి నుంచి లేపేస్తారు, మ్యూజిక్ ని ఎలా కనిపెడతారో తెలియదు కానీ అమృతం. అసలు నార్మల్ పీపుల్ కి అసలు దొరకదు అది. తర్వాత ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ లిరిక్స్ వింటుంటే వెంటనే అక్కడ ఉన్న కుర్చీలని అడ్డంగా మడత పెట్టి గుంటూరులో డెలివరీ ఇచ్చేయాలి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రచ్చ రాజుకుందే ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి. అసలు సల్మాన్ ఖాన్ డీర్ గుండెల్లో కాల్చాడని పర్ఫెక్ట్ గా లిరిక్ రైటర్ చెప్పేస్తున్నాడు ఈ పాటతో. రీజన్ నెంబర్ 5, హీరోయిన్స్. ఈ సినిమా నేను థియేటర్ లో డబ్బులిచ్చి చూశాను. సో ఐ థింక్ ఈ సినిమాలో 3 హీరోయిన్స్, శ్రీలీల, మీనాక్షి చౌదరి అండ్ పూర్ణ. మెయిన్ గా పూర్ణ గారి యాక్టింగ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అన్నమాట. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి యాజ్ పని మనిషి ఈస్ అవుట్ స్టాండింగ్. మందులోకి సోడా అండ్ వాటర్ ఇచ్చే సీన్ అయితే అద్భుతం. థియేటర్ లో విజిల్సే. ఇంకా శ్రీలీల యాజ్ పోస్ట్ మ్యాన్. రమణతో సైన్ చేయించడానికి శ్రీలీల హైదరాబాద్ టు గుంటూరు ఆర్టీసీ పాస్ తీసుకునింది బికాస్ ఉమెన్ కి ఫ్రీ టికెట్ అంట. నేను శ్రీలీల పోస్ట్ మ్యాన్ అని ఊరికే జోక్ చేశా బికాస్ షీఈ్ ఎ డాన్సర్ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమాలో శ్రీలీల కుదురుగా అసలు కనిపించడు. either డాన్స్ చేస్తూ కనిపిస్తుంది ఆర్ ఎల్స్ కోడిగుడ్లో పులుసు పెడుతుంది. శ్రీలీల గారికి యాక్టింగ్ రాకపోయినా డాన్స్ పుష్కలంగా వచ్చు. మనకి కావాల్సింది కూడా డాన్సే. యాక్టింగ్ ఎవడికి కావాలి? అయినా ఈ రోజుల్లో యాక్టింగ్ ఎవడు చూస్తారు? పటా పటా వచ్చే పాటలకి డాన్స్ చేస్తే టాలీవుడ్ ఏం కర్మ, బాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ వరుస పెట్టి వస్తాయి, జస్ట్ లైక్ తాప్సీ పన్ను. అండ్ ఈ సినిమాలో బాబు వేసుకున్న లుంగిని శ్రీలీల అలా లాగగానే పురాణాలు స్ట్రైక్ అయిపోతాయి అందరికి. ఆ చుక్కల లుంగిని లాగుతూ డాన్స్ చేస్తుంటే నెక్స్ట్ సినిమాలో శ్రీలీలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది. రీజన్ నెంబర్ 6, విలన్. ఈ సినిమాకి విలన్ ఎవరంటే త్రివిక్రమ్ అండ్ తమన్. నేను ఫ్లోలో నిజాలు చెప్పేశా. అసలైన విలన్ ఎవరంటే ప్రకాష్ రాజ్. బికాస్ చిన్నప్పుడే రమణని చంపే ఛాన్స్ ఉన్నా కూడా చంపకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లాడు ఇతను. అందరికంటే లక్కీ పర్సన్ ఎవరు అంటే సునీల్ గారు. బికాస్ స్టార్టింగ్ లోనే ఈయన హ్యాపీగా చనిపోతాడు. ఈ సినిమా మొత్తం ఉండే ఛాన్స్ ఈయనకి లేదు. ఇది చాలా పెద్ద అదృష్టం. ఈ సినిమాలో రమ్యకృష్ణ గారి రోల్ ఈ సేమ్ యాజ్ రజనీకాంత్ అగైన్ ఇన్ జైలర్. రావటం, కూర్చోవటం, కొట్టేసి వెళ్ళిపోవడం అంతే. రీజన్ నెంబర్ 7, తలా ఫర్ ఏ రీజన్. ఈ సినిమాలో రమణ బీడీని బాగా స్టైల్ గా కాలుస్తాడు. అగ్గిపెట్టిని చాలా స్టైల్ గా ఎగరేసి బీడీని కాల్చేస్తాడు. ఒక 23 times బీడీని ఈ సినిమాలో ఎలిగిచ్చాడు. కావాలంటే మీరు కూడా సినిమా చూసే బదులు బీడీలు ఎన్నిసార్లు ఎలిగిచ్చాడో లెక్కేసుకోవచ్చు. ఇలా లెక్కేసి మీరు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోవచ్చు అండ్ దాన్ని క్లియర్ కూడా చేయొచ్చు. కమింగ్ టు ద నెగిటివ్స్ ఆఫ్ ద మూవీ, మహేష్ బాబు. త్రివిక్రమ్ తమన్ కలిసి సినిమాని ఎంత డిజాస్టర్ చేద్దాం అనుకున్నా మహేష్ బాబు ఒక్కడే సోలో పర్ఫార్మెన్స్ తో కొంచెం
కొంచెం పైకి లేపాడు, లేకపోతే సినిమా యాజ్ యూజువల్ గా అజ్ఞాతవాసి అయిపోయేది. ఈవెన్ అజ్ఞాతవాసి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. అసలు తమన్ క్రియేటివిటీ చూస్తుంటే నేను కూడా ఇన్స్టాలో నా నేమ్ టెడ్డీ అని చేంజ్ చేసి ట్యూన్స్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తా. అదే నా స్టూడియోలో నేను క్రియేట్ చేసిన మ్యూజిక్ ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇన్స్టాలో పోస్ట్ గా పేస్ట్ చేస్తాను అండ్ హిట్ కూడా కొడతా. ఆ కుర్చీ తాతకి నాకు తోచిన సహాయం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్ ఫర్ ఏ కాపీ ట్యూన్. సో ఇదండి గుంటూరు కారం TFI చరిత్రలో ఒక మరపురాని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో గివ్ అస్ ఎ థమ్స్ అప్. స్ప్రైట్ వద్దు, ఎందుకంటే దాంట్లో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. అసలు మాది ఉమ్మడి కుటుంబం, సో నో స్ప్రైట్. మీ ఇంట్లో వాళ్ళ ఫోన్స్ తీసుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే 4-5 జీమెయిల్ క్రియేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దిస్ ఈస్ హర్ష ఫ్రమ్ మగధీర. సినిమా చూసిన వాళ్ళ ఒపీనియన్ కామెంట్స్ లో వేయండి. డై హార్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వీడియోకి యాజ్ యూజువల్ గా లైక్ కొట్టండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో